ఒక కథ చెప్తా అండి. ఒక అన్నదమ్ములు ఉన్నారు, రామ్ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్ కి పెళ్ళైంది, 2 పిల్లలు. శ్యామ్ ప్రసాద్ కి పెళ్ళైంది, 2 పిల్లలు. రామ్ ప్రసాద్ భార్య, శ్యామ్ ప్రసాద్ భార్య తోడికోడళ్ళు అయిపోయి మన దానిలో సహజం కదా గొడవ పెట్టుకోవడం. ఇద్దరికి పడలేదు, కోట్ల ఆస్తి, ఇద్దరు విడిపోయినారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు. ఒక అబ్దుల్లా వచ్చింది బంగ్లాదేశ్ నుంచి, రోహింగ్యా ముస్లింలు అనుకోండి. వాడికి 4 భార్యలు ఉన్నారు, 18 మంది పిల్లలు ఉన్నారు. రామ్ ప్రసాద్ ఇంట్లో పనికొచ్చిండు. వచ్చిన తర్వాత రామ్ ప్రసాద్ బిజినెస్ వ్యవహారాలలో బిజీగా ఉంటూ ఊరికే తిడుతుండే అన్నట్టు అబ్దుల్లాను. అప్పుడు అడిగిందంట రామ్ ప్రసాద్ భార్య, సార్ నేను ఇట్లా తిడుతుంటే నీకు కోపం వస్తలేదా అబ్దుల్లా అంటే, ఎందుకు కోపం వస్తుంది మేడం, సార్ పని చేసేది నా భార్య నా పిల్లల కోసమే కదా. അങ്ങനെ అప్పుడు రామ్ ప్రసాద్ భార్య మా ఆయన నీ కోసం నీ పిల్లల కోసం ఎందుకు చేస్తున్నాడు, నా కోసం నా పిల్లల కోసం చేస్తుండే కదా అని అన్నాడు. అంటే మేడం వీడు ఎంత తెలివైనాడు అంటే వీనికి స్ట్రాటజీ ఉంది, వీనికి ప్లానింగ్ ఉంది, ఇంకొక ఎజెండా ఉంది. 2 శ్యామ్ ప్రసాద్ రామ్ ప్రసాద్ ఇద్దరికి కలిసి పని చేస్తాడు అనమాట. అంటే ఇక్కడ ఆఫీస్ లో ఈయనకు బిజినెస్ కి, అక్కడ ఆయనకు బిజినెస్ కి. ఎందుకంటే అన్నదమ్ముల మధ్యలో ఎంత బ్రేక్ ఏం రాలేదు కదా సహజంగా. తోడుకోడళ్ళకి రాదు, ఫ్యామిలీ వేరే ఉంటది కానీ అన్నదమ్ములు మంచి మాటలు ఉన్నారు కాబట్టి వీడు ఇద్దరికి మీడియేటింగ్ ఉన్నారు. చెప్తున్నాడు, రేపు నాకు 18 మంది పిల్లలలో నాకు 9 మంది కొడుకులు ఉన్నారు, ఎవరో ఒక కొడుకు ఎవడో ఒకటి నీ కూతుర్నే లైన్లు వేస్తాడు, లవ్ జిహాద్ అని మీరు మొత్తుకుంటారు. అరే నా చెల్లెని ఎట్లా వేసుకోపోతావురా అని చెప్పేసి నీ కొడుకు వస్తాడు. నీకు లింగులు ఇట్టుకోమనుకుంటా ఒకడే కొడుకు, నాకేమో 8 మంది కొడుకులే. వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నప్పుడు తప్పిపోయి నీ కొడుకు చచ్చిపోయిండే అనుకో, నీ కూతుర్ని వేసుకుంటే 50% వస్తే నీ కొడుకు పోతే 100% వచ్చే. 1. 2, అక్కడ మీ మరిది ఉన్నాడు, వాళ్ళకు కూడా ఒక బిడ్డ ఒక కొడుకే. నీ మరిది కూతురు నీ కూతురు బాగా క్లోజ్. సో ఆ పిల్లని కూడా మావాడు ఎవడో ట్రాప్ చేసేది ఉంటే అప్పుడు అమ్మాయికి అక్క దగ్గర ఉంటాం, అక్క నేను కలిసి ఉంటాం అని చెప్పేసి అది కూడా వస్తుంది. అక్కడ నుంచి ఇంత ఆస్తి వచ్చే. అసలు మీ మొత్తం ఫ్యామిలీలో ఉన్న ఆస్తిలో 2/3 నాకే వచ్చే. మీరు అంతా నా కోసమే పని చేయబట్టే నేను ఇంకా దేని గురించి ఆలోచించాలి, దేని గురించి బాధపడాలి, పిల్లల్ని కనుక్కుంటే అయిపోతుంది కదా అని. ఈ కథ ఖచ్చితంగా సెపరేట్ గా కట్ చేసి దీనికంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి జనాలకి ఇంట్రెస్టింగ్ గా తయారు చేసి, ఎందుకంటే ఖచ్చితంగా చూడాల్సినటువంటి కథ కాబట్టి ఎంత వీలైతే అంత ప్రయత్నం చేస్తాం. దయచేసి ఈ వీడియో షేర్ చేయడమే కాదు, ఈ కథ సెపరేట్ గా షార్ట్స్ లో పెడతాం, అది కూడా మీరు డౌన్లోడ్ చేసి పంపినా సరే అబ్బా ఖచ్చితంగా ప్రపంచానికి తెలుపుర్రి.